9 శరీర కార్యాలు 21. ఈ శరీర కార్యాలు ఎవరిలోనైతే ఉంటుందో, ఎవరెవరైతే విగ్రహారాధికులు ఉంటారో, ఎవరైతే జారులు ఉంటారో, అపవిత్రులకు ఉంటారో, కలహంతో ఉంటారో, క్రోధంతో ఉంటారో, కక్షతో ఉంటారో, వారు దేవుని రాజ్యములో వారు ప్రవేశింపరు. చాలా క్లియర్గా ఎందుకు యేసుప్రభువు వారు శపించాడంటే ఆ చెట్లో ఇలాంటి గుణలక్షణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి నువ్వు భూమి మీద ఉండే ఉపయోగం లేదని దాన్ని శపించాడు దేవుడు. కాబట్టి పిల్లరా, వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మనం ఆత్మ ఫలాలు కలిగిన వాళ్ళుగా ఉండాలి. యేసుప్రభువు వారు అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించేటట్లుగా నేను చేస్తాను. ఒకవేళ ఫలించకపోతే ఏం చేస్తాడంటే ఆయన ఆ కొమ్మ తీసి బయట పారవేస్తాడు. బయట పారవేయకపోతే ఏమవుతుంది చెప్పండి? అది చెట్లో లేకపోతే ఆ కొమ్మ ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని అగ్నిలో పడవేస్తారు. కాబట్టి దేవుని వాక్యం, మనం యేసు ప్రభువులో ఉన్నప్పుడే, యేసు ప్రభువులో నిలిచి ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు. యేసు